మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో కేర్లెస్ని మనం బర్న్ చేస్తే వాటి ఖర్చు పెడితే అప్పుడు ఇబ్బంది లేదు. అవును, ఇబ్బంది లేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నాము రెగ్యులర్గా, అప్పుడు రోజు కొంచెం వెన్న తిన్నా పర్లేదు. నెయ్యి కూడా అంతే. నెయ్యి వెన్న ఒకటే కేటగిరీ కిందకే వస్తాయి, అంటే క్యాలరీస్ వైజ్. నెయ్యితో ఉండే బెనిఫిట్స్ నెయ్యికి కూడా ఉన్నాయి. కాబట్టి నెయ్యి అసలు తినకూడదు అనేది ఏం లేదు. అంటే నెయ్యి బ్రెయిన్కి మంచిది అంటారు, ఇప్పుడే నెయ్యి వాడద్దు అంటున్నారు, ఎలా చూడాలంటే? నెయ్యి దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, వాడకూడదు అనేది అయితే తప్పు. ఎక్కువ వాడడం తప్పు, ఏదైనా అంతే కదా. ఏదైనా అది అంతే. ఇది నేను అందుకే చెప్తున్నా కదా, అసలు ఏది తినకూడదు అనేది ఎక్స్ట్రీమ్. అది చెప్తే పేషెంట్లు మన దగ్గరికి మళ్ళీ రారు, అది వినకూడదు అనుకుంటారు. అది మంచిది కూడా కాదు. ఎనీథింగ్ సంవత్సరం అలవాటు అయిపోయాం కదా. కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా స్మాల్ అమౌంట్ రుచికి వేసుకుంటే పర్లేదు. నెయ్యిలోనే అన్నీ వేయించారనుకోండి, అది బ్యాడే. సో అది బట్ నెయ్యి తినడం అనేది మంచిది కాదనేది తప్పు. సార్ ఈవినింగ్ని ఎలా చూడాలి సార్ మన డైట్ సిస్టంలో? రెండు, ఒకటి టైమింగు, రెండోది క్వాంటిటీ. ఈవినింగ్ వచ్చేటప్పటికి మనము చాలామంది ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ చాలా లేట్కి తింటాం, 9-9:30కి తింటాం. డిన్నర్ అంటలేదు నేను, ఈవినింగ్ స్నాక్స్ టైం. స్నాక్ టైం అంటారా? స్నాక్ టైంలో ఏదైనా కొంచెం హెల్తీ స్నాక్, అంటే ఒక ఫ్రూట్ కానీ అట్లా తినడం మంచిది అనమాట. ఈవినింగ్ స్నాక్ మనము బిస్కెట్లు, చాక్లెట్లు, ఇవే కేకులు తిన్నామంటే అంతా రోజంతా చేసిన మంచిదంతా ఆ ఒక్కదాంతో వెళ్ళిపోతుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మన బాడీ అంతా క్రీచర్ ఆఫ్ హ్యాబిట్ అంటాం. అంటే మన బాడీని మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నామో మన బ్రెయిన్ అదే అడుగుతుంది. మన బ్రెయిన్కు ఏది ఫీడ్ చేస్తామో అదే అడుగుతుంది. కాబట్టి మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే బాడీ ఏం రిజెక్ట్ చేయదు. అది మనము మెంటల్గా ఓకే, ఇది సాయంత్రం అయితే ఒక కేక్ తినాలా, ఒక ఐస్ క్రీమ్ తినాలా, ఒక చిప్స్ ప్యాకెట్ తినాలా అని ఉంటుంది. అదంతా అలవాటు చేసుకున్నది, అది ఎవరు మనకు చెప్పలేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల చాలా చెడు ఇవే ఉంటాయి అన్నమాట, కాంప్లికేషన్స్ ఉంటాయి. డిన్నర్ వచ్చేటప్పటికి ఒకటి తొందరగా తినాలి. టైమింగ్ బెస్ట్ టైం 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైం అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం 10కి పడుకున్నామంటే 7కి అంతా డిన్నర్ చేసేది బెస్ట్. అదొకటి. రెండోది తక్కువ క్వాంటిటీ తినాలి. లంచ్ కంటే డిన్నర్ తక్కువ తినాలి. ఎందుకంటే మనం ఎక్కువ తినడం వల్ల డైజెస్ట్ కాదు, బరువు పెరిగే ఛాన్స్ ఉంది, తర్వాత యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, పొద్దునకంతా కొంచెం అన్కంఫర్టబుల్గా ఇదంతా ఉంటుంది. కాబట్టి డిన్నర్ తొందర తినాలా, తక్కువ తినాలి. అది ఏం తినాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు లంచ్కి ఏం తిన్నామో అట్లనే మోర్ ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఏదో ఒక ఎగ్, కొంచెం చికెన్, అది ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఇప్పుడు ఏదైనా కొంచెం ఫ్యాటు, ఉప్పు, షుగర్, ఈ 3 బ్యాడ్ ఫర్ హెల్త్. షుగర్ తక్కువ ఉండాలా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు. ఇప్పుడు కాఫీలో షుగరు ఇదంతా మాట్లాడుకున్నాం కదా, షుగర్ లేకుండా తాగాల్సిన అవసరం లేదు, కొంచెము జస్ట్ టేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వీలైనంత వరకు కుకింగ్లో మనము వంటలు చేసేటప్పుడు తక్కువ వాడాలా. తర్వాత మళ్ళీ మనం పెరుగన్నం తినేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈ హ్యాబిట్ కొంచెం మానేస్తే బెటర్. ఎందుకంటే సాల్ట్తో మనకు హై బీపీ ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరికి సాల్ట్ ప్రాబ్లమే. ఈవెన్ మనము 20 ఏళ్ళలో హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సాల్ట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసుకోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది సాల్ట్. ఇంకా ఫ్యాట్ అనేది మనము ఎంత ఆయిల్ వేస్తున్నాము కుకింగు, ఇట్లా మామూలుగా ఏదైనా స్వీట్లు తింటున్నామా, దాంట్లో వచ్చే షుగరు, ఫ్యాటు, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మోర్ ప్లాంట్ బేస్డ్ కొంచెం ప్రోటీన్ తీసుకుంటే, ప్రోటీన్ ఇంపార్టెంట్ బట్ చూసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేయటము, తర్వాత రాత్రిపూట కూడా భోజనం చేయడం ఇప్పటికీ చాలామందికి అలవాటు ఉంది. అయితే 20-30 ఏళ్ల నుంచి, 30 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 40 years నుంచి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం బదులు టిఫిన్ చేయటం, అల్పాహారం టిఫిన్ చేయటం అనేది కల్చర్ పెరుగుతోంది, భోజనం తగ్గుతోంది. దీన్ని ఎలా చూడాలి? టిఫిన్ చేయొచ్చా, భోజనం చేయాలా, ఎలాగా? టిఫిన్ మంచిదే. ఎందుకంటే మనము భోజనం, అదే నేను ఇప్పుడు అన్నా కదా, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలా డిన్నర్ కని. సో మనం రాత్రిపూట టిఫిన్ తింటే జనరల్గా అన్నము మనము, అంటే ఇప్పుడు లంచ్ అంత క్వాంటిటీ తినం కాబట్టి టిఫిన్ మంచిదే. ఏమంటే కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటే బెటరు, కొంచెం డైజెషన్కు, యాసిడ్ కానీ వీటన్నిటికీ. అది కూడా ఇడ్లీ, దోశ కానీ ఇట్లాంటివి ఏమన్నా తినడంలో తప్పు లేదు. ఈవెన్ రైస్ కానీ కొంచెం తక్కువ రైసో,
లేకపోతే పులిహోరనో ఏదన్నా ఇట్లాంటివి ఏవైనా చేసుకుని టిఫిన్ తినడం మంచిదే. ఇప్పుడు పల్లెల్లో కానీ చాలా ఊళ్ళలో లేకపోతే ఒక అలవాటైన చాలా జనరేషన్స్కి ఎన్నో అలవాటైన వాళ్ళు రాత్రిపూట భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం రాత్రిపూట చేస్తున్నారు. అవును, అయితే క్వాంటిటీ తగ్గించమంటారు. క్వాంటిటీ తగ్గించాలి. అది టిఫినా భోజనమా అనేది కాకుండా క్వాంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీరు 3 అవర్స్ చెప్పారు, స్లీప్కి 3 అవర్స్ ముందు తినాలన్నారు. అవును, 11 గంటలకు ఇంటికి వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి అనుకుందాం సేపు పని చేసుకొని 11 వచ్చాడు, ఒక 3 అవర్స్ గ్యాప్ అంటే 11 గంటలకు తిని 2 గంటలకు పనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి? టైమింగ్ ఏమైనా ఉందా? ఈ టైం తర్వాత తినకూడదని ఏమైనా ఉందా? అట్లేం లేదు, కానీ ఎంత గ్యాప్ ఇస్తే అంత బెటర్. తిని ఇమ్మీడియట్గా పడుకుండేది బదులు అట్లీస్ట్ 3 గంటలు ఇవ్వకపోయినా అట్లీస్ట్ అరగంట గంట అన్న ఇవ్వగలిగితే మంచిది. రోజు 11కే వర్క్ అయిపోతుంది, రోజు 11కే వస్తున్నామంటే మన జీవన విధానమే కొంచెం మార్చుకోవాలంటే కొంచెం లేటుగా పడుకొని కొంచెం లేటుగా లేవటము అట్లా చూసుకోవాలా. స్లీప్ ఇంపార్టెన్స్ చాలా ఉంది, ఆ గ్యాప్ కూడా ఇంపార్టెంటే. కానీ 3 అవర్స్ అనేది మామూలు జనరల్గా రికమెండ్ చేసేది, బట్ ఒకసారి అందరికీ వీలు కాకపోవచ్చు. కానీ తింటానే పడుకోకుండా ఉండేది బెస్ట్. అంటే మామూలుగా నైట్ టైం డిన్నర్ కాన్సెప్ట్లో స్లీప్కి 3 అవర్స్ ముందు తింటాం అనేది బెస్ట్ సిస్టమ్, అదే దట్ ఈజ్ ఓన్లీ మెథడ్. కరెక్ట్. ఎందుకు అది చెప్తున్నానంటే మనం తిన్న తర్వాత ఫుడ్ మన స్టమక్లో 3 to 4 అవర్స్ ఉంటుందన్నమాట. అది డైజెస్ట్ అయ్యి మళ్ళీ పేగుల్లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయడం వల్ల స్టమక్ ఎంప్టీగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే మనము పడుకోకముందే డైజెషన్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి 3 అవర్స్ ఇవ్వడం వల్ల ఫుడ్ బాగా ప్రాసెస్ అయ్యి మనకు ఆ పోషక పదార్థాలు బాగా అందుతాయి, మనకు ఈ ఊబకాయం వచ్చే ఛాన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ పాత్రలు ఎలా చూడతారు? ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్నట్టు ఫ్రూట్ జ్యూస్ కంటే ఫ్రూట్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వెజిటబుల్స్ అంటే ఫ్రూట్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డయట్ అంటాం, ఆ ప్లాంట్ బేస్డ్ డయట్లో వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ కాకుండా ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనము అరటిపండు చాలా మంచిది, దాంట్లో ప్రీబయాటిక్ ఫైబర్స్ అని ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది గట్ హెల్త్కి ఇంపార్టెంట్. ఆరెంజెస్ వైటమిన్ సి ఉంటుంది, రోగనిరోధక శక్తి ఉంటుంది ఆరెంజెస్లో, అది చాలా మంచిది. యాపిల్ కూడా మంచిది, ఫైబర్ ఉంటుంది దాంట్లో. ఇట్లా ప్రతి ఫ్రూట్లో ఇప్పుడు బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి దాంట్లో ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ ఏది తింటాం అనేది ఏం లేదు, కొన్ని దానిలో కొంచెం షుగర్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనము మామిడి పండు మనకు చాలా ఫేమస్ మన తెలుగు వాళ్ళకు. మామిడి పళ్ళ వల్ల ప్రాబ్లం ఏమంటే దాంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి, కానీ ఎక్కువ తినడం వల్ల షుగర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది కొంచెం చూసుకోవాలి. అది కూడా మామిడి పండు జ్యూస్ చేసుకునే బదులు మామిడి పండు తినేది బెటరు. కానీ మామిడి పండు ఎక్కువ తింటే ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది మళ్ళీ ఉండదు, ఒక 4 నెలలే ఉంటుంది అని మనము చాలామంది, నేను చిన్నప్పుడు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎక్కువ తింటామన్నమాట. దానివల్ల షుగరు బాగా స్పైక్ అవ్వడం వల్ల చాలా ఇది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట హెల్త్కు. అట్లా చూసుకోవాలి. ఫ్రూటే కదా అని ఎక్కువ తింటే అది కూడా ప్రాబ్లమే, అతి ఏదైనా ప్రాబ్లం అంతే, విషయం లాగానే. ఇప్పుడు అరటిపండు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అరటిపండు తింటే షుగర్ పేషెంట్స్ ఏమో అది షుగర్ వస్తుందని చెప్పేసి అరటిపండు అవాయిడ్ చేస్తున్నారు. అవును, బీపీ ఉన్న వాళ్ళకి అరటిపండు మంచిది అంటున్నారు. అవును, దీన్ని ఎలా చూడాలి? డయాబెటీస్ ఉన్నా బీపీ ఉన్నా అరటిపండు మంచిదే. మనం ఎక్కువ తినకుండా అదే క్యాలరీస్ మనం చూసుకొని బ్లడ్ షుగర్ కరెక్ట్గా చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఏది తినకూడదు అనేది కాకుండా, అంటే మరీ ఎప్పుడు స్వీట్లు తింటే అది మంచిది కాదు డయాబెటీస్ ఉండే వాళ్ళకి. బట్ ఫ్రూట్లో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి, ఎస్పెషలీ దాంట్లో అరటిపండు ఎందుకు వద్దంటారంటే మామూలుగా కార్బోహైడ్రేటు, దానివల్ల షుగర్ ఎక్కువ అవుతుంది అనేది మెయిన్. అది ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఒక రకంగా కరెక్టే, కానీ అరటిపండులో షుగర్ కాకుండా, కార్బోహైడ్రేట్ కాకుండా ఫైబర్ ఉంటుంది, ప్రీబయాటిక్ ఫైబర్ అన్నా కదా, అది ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ను అంత స్పైక్ చేయదన్నమాట. మనం బ్లడ్ షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకొని చూసుకోవాలి. కాబట్టి డయాబెటీస్ ఉన్నా బీపీ ఉన్నా అరటిపండు తినచ్చు. ఈ గట్ హెల్త్లో బ్యాక్టీరియా యొక్క పాత్ర చాలా పెద్దది అంటున్నారు కదా మీరు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 రకాలుగా మనం చూస్తే, గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా పోగొట్టుకోవాలి? గుడ్ బ్యాక్టీరియాని ఎట్లా పెంచుకోవాలంటే, ఒకటి హై ఫైబర్ డయట్, మన పీచు పదార్థాలు. ఇప్పుడు మనం కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ ఫైబర్ మాట్లాడాం కదా, ఈ ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరుగుతుందన్నమాట. అదొకటి.
తర్వాత ఇప్పుడు మనము అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు షుగర్ మాట్లాడాము, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మన చిప్స్, కేక్స్, బిస్కెట్లు, ఇవన్నీ తగ్గడం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. ఇంకోటి, ఈ యాంటీబయాటిక్ యూస్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోతుందన్నమాట. అంటే మనం యాంటీబయాటిక్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ చేస్తాం. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే విధానంలో మనం గుడ్ బ్యాక్టీరియాని కూడా చాలా చంపుతామన్నమాట. ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ 10 రోజులు తీసుకుంటే మన గట్ బ్యాక్టీరియా 1 year ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది, మనకు తెలియదు. ఇక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అవసరమైన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇండియాలో మరీ ఎక్కువ అయిపోయింది. ప్రతి జలుబు, తుమ్ము, దగ్గు వచ్చినా కానీ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి మందులు రాయాలి, ఇమీడియట్ రిలీఫ్. చాలా మటుకు వైరస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మనకు కొంచెము గొంతు గరగరానో లేకపోతే కొంచెం ఏదో జలుబు చేస్తుంది, కొంచెం ఫీవర్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అది వైరస్ ఉండిండొచ్చు. యాంటీబయాటిక్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 రోజుల్లో తగ్గుతుంది. కానీ యాంటీబయాటిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్ కూడా ఇస్తారు. ఇవ్వలేదనుకోండి, పేషెంటే అంటాడు అంత డబ్బులు ఛార్జ్ చేసి ఏం ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదని. కాబట్టి ఆ రకంగా పేషెంట్స్ అడుగుతున్నారు, డాక్టర్లు అట్లే ఇస్తున్నారు. కాబట్టి యాంటీబయాటిక్ యూజ్ పెరిగి దానివల్ల గట్ బ్యాక్టీరియా చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఆ డ్యామేజ్ అయింది ఎన్నో, అంటే 1 year ఎఫెక్ట్స్ ఉంటుంది. అట్లే మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, మొత్తం ఆ కాంపోజిషన్, అంటే ఆ గుడ్ వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఆ కాంపోజిషన్ తేడా వచ్చేటప్పటికి చాలా క్రానిక్ డిసీజెస్, అంటే ఇప్పుడు హార్ట్ డిసీజు, డయాబెటీస్ అనుకున్నాము, డిమెన్షియా కానీ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ డిప్రెషను, బ్రెయిన్ ఫాగ్ అంటాం, అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ మన గుడ్ బ్యాక్టీరియాను కిల్ చేయడం వల్ల వస్తుందన్నమాట యాంటీబయాటిక్ తగ్గించుకోవడం అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాళ్ళు అది మానేసుకోవాలా. ఇంకోటి స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ వల్ల మనము స్లీప్ తక్కువ అయ్యే కొద్దీ మనకు నిద్ర తక్కువ అవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది అనమాట. దాంతో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు చాలామంది అనుకుంటారు నాకు 4 గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది, నాకు అవసరం లేదని. ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే అందరికీ ఒకటే బాడీ, ఒకటే రిక్వైర్మెంటే ఉంటుంది. 7 to 8 hours స్లీప్ ఉండాలన్నమాట. అది చాలా, అంటే 7 to 8 hours పనుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, గాఢగా నిద్రపోవటం. చాలా బాగా చెప్పారు. అవును, అది అంటే గుడ్ స్లీప్, అది చాలా ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ ఒకవేళ అది లేదంటే ఎందుకు రావడం లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. అది మనము ఫుడ్ వలన లేకపోతే ఆల్కహాల్ వలన, ఆలోచనల వలన ఏది ఉందనే దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట.